బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, 1 ఎకరాన్ని కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండో దశ లోయర్ మానేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవమని తేలింది. 1 ఎకరానికి సాగునీరు అందలేదని, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈ రోజు వారి మాటల్లోనే, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే చాలా స్పష్టంగా తెలియవచ్చింది. ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందని మరొక తప్పుడు మాట మాట్లాడారు. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టే ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే. అందులో కూడా లిఫ్ట్ ఉన్నది, దానికి కూడా పవర్ కన్జంప్షన్ ఉన్నది. అది గ్రావిటీ కెనాల్ కాదు, గ్రావిటీ ద్వారా సాగునీరు రాదు. తుమ్మిడిహట్టి దగ్గర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 16 డిసెంబర్ 2008లో శంకుస్థాపన చేశారు. అంతకుముందే 2015 నుంచే దానిపైన వ్యాప్కాస్ట్ ద్వారా సర్వే చేపించారు, ఎస్టిమేట్స్ చేశారు, కేంద్ర జలవనరుల సంఘానికి ప్రతిపాదన కూడా పంపించారు. కేంద్ర జలవనరుల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అనుకున్నట్టుగా 160 టీఎంసీల నీటి లభ్యత తమిళహట్టి దగ్గర లేదు. ఎగువ రాష్ట్రాలు వాడుకుంటే మీకు 100 టీఎంసీలు కూడా దొరకవు. అక్కడ మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు సక్సెస్ కాదు, వాటర్ అవైలబిలిటీ లేదు అని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా చాలా స్పష్టంగా 2015లోనే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ, మీరు తొందరపడి తమిళహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతోని బరాజ్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు, దానికి మేము ఒప్పుకోవడం లేదు. 148 మీటర్లకే మీరు పరిమితమై ప్రాజెక్టు కట్టుకోవాలి, లేకుంటే మా మహారాష్ట్రలో సబ్మెర్జెన్స్ వస్తున్నది, మా ప్రజలు ఒప్పుకోవడం లేదు, దీనికి మేము సమ్మతించము. మీరు యూనిలేటరల్ గా అంటే మా అంగీకారం లేకుండానే గనక మీరు నిర్మాణం చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది, మీరు పెట్టే ఖర్చంతా కూడా నీళ్ల పాలైందని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఒక లెటర్, ఇది 5 అక్టోబర్ 2013న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా మనకు ఒక లెటర్ రాసింది, సిడబ్ల్యూసి డేటెడ్
అగైన్ ఇది కూడా 2008లోనే. వీళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వాటర్ అవైలబిలిటీ లేదు, మీరు స్టోరేజ్ రిజర్వాయర్లను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, మరి ఆ రకంగా మీ ప్రతిపాదన లేదు, ఇది మేము వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు దీన్ని అంగీకరించే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా సిడబ్ల్యూసీ కూడా చెప్పింది. అంటే కేంద్ర జలవనరుల సంఘం తమిళిహట్టి దగ్గర మీరు అనుకున్నట్టుగా టీఎంసీలో వాటర్ అవైలబిలిటీ ఉండడం లేదు కాబట్టి అక్కడ ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల లాభం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుతో మీరు ప్రాజెక్టు కనుక కట్టినట్లయితే దానికి మేము సమ్మతించడం లేదు, దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పి మనకు లేఖ రాసింది. అయినా కూడా డిసెంబర్ 16, 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీనికి ఫౌండేషన్ వేశారు. 2008 నుంచి జూన్ 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది. నేను అడుగుతున్నా, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు కూడా ఉన్నారు మంత్రులుగా, ఈనాడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆనాడు కూడా మంత్రులుగా ఉన్నారు. 2008 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రంలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరు మహారాష్ట్రతోని ఒప్పందం చేసుకోలేకపోయారు, కేంద్ర జలవనరుల సంఘం నుంచి అనుమతి తెచ్చుకోలేకపోయారు. అది మీ వైఫల్యం కాదా నేను అడుగుతున్నా. ఫౌండేషన్ వేసిన రోజున 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు, కానీ 8 ఏళ్లైనా కనీసము అనుమతులు కూడా మీరు తెచ్చుకోలేకపోయారు. అంతేకాకుండా ఆనాడు మీరు చాలా గొప్ప పని చేశారు. కొత్తగా ఈపీసీ అనే ఒక సిస్టాన్ని తీసుకువచ్చి, ఈపీసీ అంటే ఎస్టిమేట్ ప్రొక్యూర్ కన్స్ట్రక్షన్ అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకువచ్చి కాంట్రాక్టులకే అన్ని అవకాశాలు అధికారాలు కట్టబెట్టి ఎక్కడ లేని విధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. జీవోలు 0.5% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పి దాదాపు 2 to 5% మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కొరకు దాదాపు 651 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే ఇన్వెస్టిగేషన్ కొరకు 829 కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా భూసేకరణ కొరకు 16 కోట్లు, పనుల కొరకు 151 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తంగా వాళ్ళు దిగిపోయే వరకు 6,000 కోట్ల రూపాయలు 2014 జూన్ వరకు 6,116 కోట్లు ఆనాడున్న తమిళహట్టి పైన వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. కానీ 1 ఎకరానికి కూడా సాగునీరు రాలేదు, ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు. అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ భూములకు సాగునీరు అందించాలనే ఒక సంకల్పంతో, తెలంగాణలో ఉన్న వలసలను నివారించాలనే ఆలోచనతో, వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఆలోచనతోని తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళహట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి, సిడబ్ల్యూసీ అనుమతి లేదు కాబట్టి మహారాష్ట్రతోని అనవసరమైన తగాద డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి, ఏ రకమైన డిస్ప్యూట్ లేని దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గర మనము ప్రాజెక్టు కొత్తగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే క్రమంలో రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. తమిళహట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని, 38,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు అంచనా వేశారు. ఆ మేరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చారు. అయితే తమిళహట్టి దగ్గర ఇది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత, నీరు కూడా లభించదు అని తెలిసిన తర్వాత, మహారాష్ట్రతోనే డిస్ప్యూట్ ఉందని తెలిసిన తర్వాత
ప్రాణహిత చేవెళ్లకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని దాన్ని రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. వాస్తవంగా 248 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాల్లో నీటి వినియోగము, 19,63,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 18,62,000 ఎకరాల స్టెబిలైజేషన్ తోని ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం గాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది హైడ్రాలజీ క్లియరెన్స్ గాని, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ గాని, ఇరిగేషన్ ప్లానింగ్ గాని, లేదా కాస్ట్ అప్రైజల్ గాని, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చే అనుమతులు గాని, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దగ్గర నుండి గాని, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి గాని, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గాని, టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నుంచి గాని దాదాపు 11 రకాల అనుమతులను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యయం పెరిగింది. తమిళనాడు దగ్గర ప్రాజెక్టు కడితే 38,500 కోట్లతోనే పూర్తి అయ్యేది. మీరు 80,000కు దాని కాస్ట్ పెంచారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును, కాస్ట్ పెరిగింది. ఎందుకంటే దాదాపు 141 టీఎంసీలను నిల్వ చేసుకునే జలాశయాల నిర్మాణం జరిగింది. 141 టీఎంసీఎఫ్టీ వాటర్ ను స్టోర్ చేసుకునే విధంగా అనేక రిజర్వాయర్లు వచ్చాయి. అదేవిధంగా 3 బ్యారేజీలు వచ్చాయి. మల్టిపుల్ లిఫ్ట్స్ వచ్చాయి. పవర్ కన్జంప్షన్ వచ్చింది. సబ్ స్టేషన్స్ వచ్చాయి. కాబట్టి కాస్ట్ పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. దీనికి సంబంధించి వాస్తవంగా 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. ఆ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగానే 98,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చుకున్నాం. దాదాపు 16 లక్షల ఎకరాల కాకతీయ కెనాల్ కింద ఉన్న ఆయకట్టును స్టెబిలైజ్ చేసుకున్నాం. అదేవిధంగా 2023, 24, 25, 26, 27 ఈ వరుసగా 5 సంవత్సరాలు కొత్తగా 19 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే విధంగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ రిపోర్ట్ లో పెట్టుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, 19, 20, 21 పియర్స్ 7వ బ్లాక్ లో ఉన్న 19, 20, 21 పియర్స్ మధ్యన కొంత 1.25 మీటర్స్ తోని అది సెటిల్ కావడం, కుంగిపోవడం జరిగింది. అది నిజంగా కూడా దురదృష్టకరమైన సంఘటన. దానిపైన సమగ్రమైన విచారణ జరగవలసిన అవసరం ఉంది. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా, లేదు ఇంకేదన్నా కారణాల వల్ల జరిగిందా అనేది తప్పకుండా విచారణలో బయటకు వస్తుంది. విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించాలని కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎవరిని వెనకేసుకోవడానికి సిద్దంగా లేము. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని విచారణలో తేల్చి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. దానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా మేము అడిగాం.
మీరు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్లే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం. అది సరైనది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు వెళ్లారు, ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఆ ప్రాథమికంగా వచ్చిన అంచనా పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనుకున్నారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన తర్వాత ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో తప్పకుండా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇతర అవసరాలైన అందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేసి సమగ్రమైన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దానిపైన మంత్రులు స్పందిస్తే బాగుంటుంది. కానీ ఆ రిపోర్టు రాకముందే, పని ప్రారంభం కాకముందే, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన కమిటీ కాన్స్టిట్యూట్ కాకముందే మీరే తీర్పులు చెప్పేస్తే ఎవరిని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో మంత్రులు ఆలోచించాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలి. వారికి చాలా విషయాలు అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక మంత్రిగా ఉండి మీరే ముందుగా జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఎంక్వైరీ